యాహ్! ఆగస్టు 29, 30 తేదీల మధ్యన విపరీతంగా 2 రకాల హ్యాష్ ట్యాగులు వైరల్ అయినాయి. ఒకటేమో వేర్ ఈజ్ ట్రంప్ అని. ట్రంప్ ఎక్కడ అనేది ఒకటి. ట్రంప్ ఈజ్ డెడ్ అని ఇంకొకటి. ఈ 2 హ్యాష్ ట్యాగులు ముఖ్యంగా ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే కొన్ని లక్షల ఆహ్, వి దాని మంది దాన్ని ఫార్వర్డ్ చేశారు. సో, అది విపరీతంగా వైరల్ అయింది. సో, దీనికి కారణాలు ప్రధానంగా 2 కారణాలు మనకు కనబడతాయి. ఒకటి ఆగస్టు 26 తేదీ కేబినెట్ మీటింగ్ తర్వాత ఫస్ట్ టైమ్ ట్రంప్ కనపడ్డాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే 27, 28, 29, 30, 31 5 రోజులుగా ట్రంప్ ఎక్కడా కనబడలేదు. వీడియోలు గాని ఏమీ లేదు. నిన్న మాత్రం ట్రంప్ గోల్ఫ్ ఆడాడు అని జెప్పి ఒక ఫోటో బెట్టారు. ఆ ఫోటో నిజమా? పాతదా? ఏమీ తెలీదు. ఎందుకంటే ఆయన మీడియాతో మాట్లాడకుండా ఉండలేడు. ఏదో పోస్ట్‌లనే ఏస్తుంటాడు. పోస్ట్ చేయట్లేదు, మీడియాతో మాట్లాడలేదు. సో, ఈ ఫోటో ఎవరు గూడా నమ్మట్లేదనమాట. అంటే 5 రోజుల నుంచి ఆయన కనిపించట్లేదు అనేది ఆశ్చర్యం అన్నమాట. సో, పోటస్ అంటారు వాళ్ళని. అమెరికన్ ప్రెసిడెంట్‌ని పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అన్నమాట. పోటస్ అని పిలుస్తుంటారు కోడ్ నేమ్ లాగా. సో, వేర్ ఈజ్ పోటస్ అనేది గూడా చెప్తున్నారన్నమాట. దీనికి నంబర్ 1 కారణం అయితే 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆయన బయట ఎక్కడ ఏ ప్రోగ్రాములకి రాలేదు. ఇది అసాధారణం. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఎటువంటి ప్రోగ్రాములకి అపియర్ కాకుండా ఇన్ని రోజులు ఉండడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదనమాట. అది విచిత్రం. రెండవది వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఆగస్టు 28న ఒక కామెంట్ చేశాడు. అదేంటే ఐ యామ్ రెడీ టు బి ప్రెసిడెంట్. ఐ హావ్ 200 డేస్ ఆఫ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పాడు. అంటే నేను ప్రెసిడెంట్‌గా అవ్వడానికి రెడీగా ఉన్నాను. నాకు 200 రోజులు ఆల్రెడీ ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా వచ్చింది. కాబట్టి నేను ప్రెసిడెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు. సో, ఇది అంటే ఈయన ప్రెసిడెంట్ అవ్వడానికి రెడీగా ఉండాలని చెప్పాల్సిన అవసరం ఇప్పుడేమైంది? 200 రోజులే కదా అయింది. సో, ట్రంప్ యాక్టివ్‌గా ఉంటే ఈయన ఈ మాట మాట్లాడడు కదా! అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. ట్రంప్‌కి 79 ఏళ్ళు. ఆయనకి మామూలుగానే 79 ఏళ్ల ముసలి వాళ్ళకుండే అన్ని రకాల సమస్యలు ట్రంప్‌కి కూడా ఉన్నాయి. అందరికి ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, లేకపోతే బీపీ ఎక్కువగా ఉండడం, హార్ట్ రిలేటెడ్ ఇష్యూసు ఇలాగా అట్లాగే కాగ్నిటివ్ అబిలిటీస్ అంటారు. అంటే మెంటల్‌గా మెమరీ పవర్ గాని, తర్వాత ఒక విషయాన్ని స్పీడ్‌గా అర్థం చేసుకొని స్పీడ్‌గా రియాక్ట్ అయ్యే ఇది గాని, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆ ఏజ్‌లో ఖచ్చితంగా తగ్గుతాయన్నమాట. మామూలుగానే ట్రంప్‌కి జూలై 20వ తేదీన వైట్ హౌస్ ఫిజిషియన్ ఆయన ట్రంప్‌కి ఒక జబ్బు ఉందని ప్రకటించారు. అదేంటంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. సీవీఐ అంటారు. ఈ సీవీఐ అంటే అర్థమైందంటే కాల్లో ఉండే వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లడ్‌ని వెనక్కి హార్ట్‌కి పంప్ చేయాలన్నమాట. అవి పంప్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. సఫిషియెంట్‌గా పంప్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ వెయిన్స్ అన్నీ వాచిపోతాయి. పెయిన్ వస్తుంది. బ్లడ్ క్లాట్ జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట రెగ్యులర్‌గా. అది తీసుకుంటున్నాడు. అట్లాగే ఆయనకి ఆ మధ్య ఇక్కడ చేతి దగ్గర బాగా నల్లగా బ్రూయిజింగ్స్ అంటారు. అంటే చిన్న సైజు గాయాల్లాంటివి ఉన్నట్టుగా ఫోటోలన్నీ కూడా బయటకొచ్చాయన్నమాట. వాటికి మళ్ళీ వైట్ హౌస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన ఎక్కువగా షేక్ హ్యాండ్ ఇస్తా ఉంటాడు కాబట్టి అది గాయమైందని, ఆయన కొన్ని రకాల యాస్పిరిన్ లాంటి టాబ్లెట్స్ తింటున్నాడు కాబట్టి సైడ్ ఎఫెక్ట్‌గా వచ్చిందని కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు గానీ అది ఎవరు నమ్మట్లేదు. అట్లాగే ఆయనకు ఆహ్, ఆహ్, ఒక కాగ్నిటివ్ టెస్ట్ కూడా 2018లో చేసుకున్నాడు. మొకా అంటారు. మొకా అంటే మాంట్రియల్ కాగ్నిషన్ అసెస్మెంట్ అంటారు. అప్పుడు ఆయనకి 30కి 30 మార్కులు వచ్చాయనేది ఆయన ప్రకటించుకున్నాడు. కానీ 2018 ఎక్కడ? 2025 ఎక్కడ? సో, ఏజ్‌లో ఒక ముసలితనం అనేది 80 తర్వాత 6 నెలలు, 1 ఇయర్‌లో కూడా విపరీతంగా మార్పులొస్తాయి. మామూలుగా యవ్వనంలో 5, 6 ఏళ్ల పట్టే మార్పు కూడా అక్కడ కొన్ని నెలల్లోనే మారిపోయే అవకాశాలుంటాయన్నమాట. అందువల్ల 2018 కాగ్నిటివ్ టెస్ట్ అనేది 2025లో పనికిరాదనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఆయన కొన్నిసార్లు స్ట్రెయిట్‌గా నడవలేకపోతున్నాడు. తర్వాత మెంటల్‌గా స్టేబుల్‌గా లేడు. చాలా విషయాలను చెప్పిందే చెప్తున్నాడు. రోజుకొక మార్చేస్తా ఉన్నాడు.
కాబట్టి ఆయనకి డిమెన్షియా వచ్చింది. అంటే మతిమరుపు అనుకోవచ్చు మనం. మతిమరుపు జబ్బు వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీలోనే ఉందది.